వారికి స్థానిక సంఘ కాపరి యేసురత్నం శాంతిరత్నం గారులకు, సహవాస నాయకులు లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ శామ్యుల్ అన్న గారికి చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రఖ్యాతి కలిగిన నామంలో వందనములు తెలియజేయుచున్నాను. దేవుని సందేశాన్ని విందాం. సాగుమా క్రీస్తులో సాక్షిగా ఆగకని జీవిత యాత్రలో సాగుమా క్రీస్తులో సాక్షిగా ఆగకని జీవిత యాత్రలో ఆగకని జీవిత యాత్రలో సాగుమా క్రీస్తులో సాక్షిగా. జీవిత యాత్రలో సాగుమా క్రీస్తులో సాక్షిగా. ప్రసంగించమని ఈయనకి సమయాన్ని ఇచ్చాము. పాటలు పాడుతున్నాడేంటి? నా ప్రసంగ సమయంలోనే పాట ద్వారా కొంత మెసేజ్ మీ దగ్గరికి వచ్చింది. సాక్షిగా నీ జీవితంలో సాగు, ఆగొద్దు అని మెసేజ్ ఉంది. రైట్, దేవుని వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ మాటను చదువుకుందాం. ఆ దినములందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలండి. ఆ దినములయందు, ఏ దినములయందు? పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి చాలా సంవత్సరాలు తేడా ఉంది, సమయం ఉంది. పాత నిబంధన కాలంలో ఆఖరి ప్రవక్త మలాకి తర్వాత సుమారు 400 సంవత్సరాల కాలం దేవుని ప్రజలకి ప్రవక్త లేడు. దేవుని సందేశాన్ని ప్రజలకు అందించడానికి, ప్రజల యొక్క సమస్యలను దేవునికి విన్నవించడానికి ఆ దినాల్లో 400 సంవత్సరాల వరకు ప్రవక్త లేడు. మలాకి తర్వాత 400 సంవత్సరాల తర్వాత యోహాను ప్రవక్తగా వచ్చాడు. ప్రవక్త దేవుని చేత పంపబడిన ఈ యోహానే
దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి పంపబడిన యోహాను ఈ ప్రవక్త. ఈయన వార్తాహరుడు, దేవుని దగ్గర నుండి సమాచారాన్ని తీసుకొచ్చిన వార్తాహరుడు యోహాను. అంటే టెలిగ్రామ్ తీసుకొచ్చాడు. టెలిగ్రామ్ తీసుకొచ్చిన వ్యక్తి మనకు ముఖ్యం కాదు, కానీ టెలిగ్రామ్ మనకు ముఖ్యం. అర్థమవుతుందండి? ఉత్తరాలు తీసుకొస్తాడు పోస్ట్ మ్యాన్ చక్కగా ఉన్నాడా, మంచి ఎత్తరేనా, మంచి చదువుకున్న వాడైనా, బాగా చదువుకున్న వ్యక్తేనా అని చూడం. అతను తీసుకొచ్చే ఉత్తరము మీద మన దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ తెచ్చే వ్యక్తి మనకు ప్రాముఖ్యం కాదు, కానీ మనకి టెలిగ్రామ్ ప్రాముఖ్యమైనది. అలాగే ప్రసంగికుడు ముఖ్యం కాదు, ఇక్కడ ప్రసంగం ముఖ్యం. దేవునికైతే ప్రసంగికుడు ముఖ్యమే, కాబట్టి ప్రసంగం ముఖ్యం. మనకి ప్రసంగికుని చూచి కాదు, మనకి కావాల్సింది సమాచారం. మనకు కావాల్సింది ఉత్తరము ద్వారా వచ్చిన సమాచారం ఏంటి, మనకి ఏది ఉపయోగపడుతుంది, ఏది సంతోషాన్ని కలిగిస్తుంది, వచ్చిన సమాచారము సంతోషాన్ని ఇస్తుందా, మన జీవితంలో ఏమైనా బాధ కలిగించే వార్తలు ఏమైనా ఉన్నాయా? గబగబా ఉత్తరాన్ని చించి, దాదాపు 20 సంవత్సరాల బిఫోర్ చిన్న కార్డులు ఉండే, 25 పైసల కార్డులు మేము రాసేవాళ్ళం. గబగబా ఉత్తరాన్ని తీసుకొని మనకేమైనా మంచి సమాచారం ఉందా, చెడ్డ సమాచారం ఉందా అని తెలుసుకుంటాం. అలాగే ప్రసంగికుడు కాదు, ప్రసంగము ముఖ్యమైనది. ఇక్కడ యోహాను వార్తాహరుడుగా దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. ఆ దినములందు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. యోదయ అరణ్యంలో. యోదయ అరణ్యం యోహాను యొక్క ప్రసంగ స్థలం. అది అందంగా తీర్చిదిద్దిన మండపం కాదు, ప్రసంగ స్థలం అది. ఆ యోదయ అరణ్యంలో యోహాను ప్రసంగిస్తూ ఉంటే చాలా మంది ప్రజలు తండోపతండాలుగా బేతేలు నుంచి, సమరయ నుండి, యెరూషలేము నుండి, అనేక ప్రాంతాల నుంచి యోదయ అరణ్యానికి వచ్చారు. గమనించారా? చాలా దూరాల నుండి యోహాను యొక్క ప్రసంగాన్ని వినడానికి వచ్చి మారు మనసు పొంది తమ పాపముల నిమిత్తమై బాప్తిస్మం పొందవచ్చారు. అంటే ఆ రోజుల్లో ప్రజలు దేవుని వాక్యానికి ఎంత విలువనిచ్చారో అర్థమవుతుంది. చాలా ప్రాంతాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రజలు వచ్చారు. యోహాను యొక్క మాటలు వినడానికి దూర ప్రాంతాల నుంచి. ఈ రోజు కూడా చాలా మంది ప్రభుల ప్రసంగం వినడానికి వస్తున్నారు, కానీ ప్రసంగికుల దగ్గరకు వస్తున్నారు. ఈరోజు ప్రసంగికులు చాలా రకరకాల విషయాలు చెప్తారు, ఏవేవో చెప్తారు, ఎలా మంచి మంచి విధానాలలో ప్రసంగిస్తూ ఉంటారు. ప్రజలు చాలా చోట్లకి ప్రసంగం వినడానికి వెళతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవజనుని మీద అభిమానం ఉంటుంది, ఫేవరెట్ ప్రీచర్ అని. చాలా మంది ప్రసంగికుల దగ్గరకు వస్తున్నారు, కానీ దేవుని దగ్గరకు రావడం లేదు. ప్రసంగికుల దగ్గర ప్రసంగం వినడానికి వస్తున్నారు, కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రావడం లేదు. ప్రియనేస్తమా, రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న నీవు అలాగున్నావా? ప్రసంగాలు ముఖ్యం, రాసుకుంటాం. ప్రసంగికుడు అంటే చాలా అభిమానం అండి. అబ్బా, మంచి ప్రసంగికుడు ఎక్కాడు ఇప్పుడు స్టేజ్ మీదకి, కాన్సన్ట్రేషన్తో శ్రద్ధతో వినాలి అని కూర్చుంటాం. ప్రసంగికుడి దగ్గరికి వచ్చావా? దేవుని దగ్గరికి వచ్చావా? దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మనం యేసుక్రీస్తుని పైకెత్తుతాం. ఆయన ఏమన్నాడు తర్వాత వచనాల్లో? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని మనం పైకెత్తుతామో ఆయన ప్రజల్ని ఆకర్షిస్తాడు, ఆయన ప్రజల్ని ఆకర్షిస్తాడు. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చామా, ప్రసంగికుని దగ్గరకు వచ్చామా ఆలోచించండి. ఆ ప్రసంగికుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటూనే ఈ కాలం అంతా సరిపెట్టుకుంటూ పోతున్నాం. చాలా మంది మంచి పాపులర్ దైవ సేవకులు ఉన్నారు, దేవుడు చే పంపబడిన వార్తాహరులు. వాళ్ళు
సో ఇట్స్ ఆల్ రైట్, మంచిది. అదే సమయంలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. అసలు ప్రసంగాన్ని వినటం వరకు ప్రసంగికుని అభినందించడంతోనే కాలం అంతా అయిపోయిందా ఇప్పటి వరకు? ప్లీజ్ చెకప్ యువర్ లైఫ్. దయచేసి నీ జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం అని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గమనించండి, పరలోక రాజ్యము సమీపించింది అని యోహాను ప్రకటించడం మొదలుపెట్టాడు. పరలోక రాజ్యం సమీపించిందా? ఎంతవరకు సమీపించింది? చెయ్యి ఎత్తితే అంత దూరంలో ఉందా పరలోక రాజ్యం? అనుభవించగలుగుతున్నామా? ఇక్కడ యోహాను పరలోక రాజ్యానికి రాజ్యాధినేత యేసు ప్రభువు అని చెప్తున్నాడు. యేసు ప్రభువు వస్తున్నాడు, ఆయన పరలోక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆయన దానికి రాజ్యాధినేత. మత్తయి అనే ఈ ప్రబోధకుడు పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అని రెండు యొక్క పదాలను ఉపయోగించడం మనం చూస్తాం తర్వాత వచనాలలో. పరలోక రాజ్యం ఏంటి, దేవుని రాజ్యం ఏంటి? పరలోక రాజ్యం యేసు ప్రభు ప్రభుత్వంతో, యేసు ప్రభు యొక్క అధికారంతో స్థాపించబడబోయే రాజ్యం పరలోక రాజ్యం. ఆయన రెండవ రాకడగా వస్తున్నాడు, ఆ రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానిలో ప్రవేశించాలి మనమంతా. మరి దేవుని రాజ్యం సంఘము వాళ్ళం కాదు, మనం పరలోకానికి చెందిన వ్యక్తులము అని నిజంగా అలాంటి దృక్పథంతో ధోరణితో మనం ఉన్నట్లయితే ఈ భూమి మీద మనకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, సమస్య తలెత్తినా ఆలోచించం, అంతగా పరిశీలించం, పరీక్షించం. మనము అక్కడికి చెందిన వాళ్ళము, మనది పరలోక రాజ్యం, ఎప్పటికైనా నేను అక్కడికి వెళతాను అనే ఉద్దేశంతోనే మనము మన జీవితాన్ని టేక్ ఇట్ ఈజీగా సాగిస్తాం. ప్రియ నేస్తమా, పరలోక రాజ్యం, అందుకే యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పిస్తున్నాడు, మీ రాజ్యము వచ్చునుగాక, పరలోక రాజ్యము వచ్చునుగాక. మనం పరములకు సంబంధించిన వ్యక్తులం, మన ఆలోచనలన్నీ పైనున్న వాటి మీదే ఉండాలి. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు యోహాను భక్తుడు. మారు మనసుకు సంబంధించిన ఈ బైబిల్ అంతట్లో కూడా మారు మనసుకు ప్రధానమైన స్థానం ఇవ్వబడింది. చాలాసార్లు విన్నామండి, మారు మనసు అనే మాట చాలా సింపుల్ వర్డ్ అని ఎన్నోసార్లు విని ప్రక్కన పెట్టాం. కూర్చున్న ప్రియ నేస్తమా, సహోదరుడా, సహోదరి, ప్లీజ్ లిజన్ మీ మై వర్డ్స్. మారు మనసు చాలా విశేషమైనది, ప్రాముఖ్యమైనది. అంతము వరకు దినదినము దాన్ని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. మారు మనసుకు సంబంధించిన విధానం మన జీవితంలో తప్పక నెరవేర్చబడాలి. అనేక సార్లు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంది. గమనించండి, మారు మనసు పొందండి అని యూదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. మారు మనసు లవోదికయ సంఘానికి అవసరమైంది, ఎఫెసు సంఘానికి అవసరమైంది, మరి నీకు నాకు మరి ముఖ్యంగా అవసరమైనది. మారు మనస్సు అంటే పశ్చాత్తాపం అని మరొక అర్థంగా చెప్పొచ్చు. పశ్చాత్తాపం పడిన వ్యక్తి తన మనసును మార్చుకుంటాడు. అంటే నీ మనసు పోవాలి, యేసు మనసు రావాలి. పశ్చాత్తాపం పడిన వ్యక్తి తన మనసును మార్చుకుంటాడు, హృదయం మారిపోతుంది, తద్వారా నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. క్రితంలో లాగా మనం ప్రవర్తించలేము, క్రితంలో వలె మనము మాట్లాడలేము, అడగలేము, అసమాధానంగా ఉండలేము. కాబట్టి మారు మనసుకు సంబంధించిన వ్యక్తులుగా మనం ఉన్నామో లేదో అని ఒక్కసారి తనిఖీ చేసుకోవాలి. మనం పాడుతున్నాం, ప్రసంగిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బైబిల్లో ప్రధానమైన అంశం ఏంటి అంటే మారు మనసు. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందాల్సిందే. మారు మనసు పొందకుండా పరలోక రాజ్యం లేదు అని ఖరాఖండిగా చెప్పే నిఖార్సైన బోధకుడు, నిఖార్సైన ఉపదేశకుడు యోహాను. యోహాను భక్తుడు, తన జీవితంలో అంత చదువనేమి కాదు,
మంచి వస్త్రధారణ కలిగిన వ్యక్తి ఏమీ కాదు. అతడు అయినప్పటికీ కూడా ప్రజలందరూ ఆ యోదయ అరణ్యంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యానికి ఆశపడుతున్నారు ప్రజలు. ఖచ్చితంగా బోధ చేసే వ్యక్తి. తర్వాత అంటాడు, సత్వ సంతానమా రాబోవు, ఏడవచ్చు, రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు? కఠినమైన వాగ్దాటితో మాట్లాడుతూ ఉన్నాడు యోహాను ఇక్కడ. సహోదరుడా, ఈ రోజుల్లో మనకు కఠినమైన మాటలు వినబడుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో పరీక్షించుకోవడం, పరిశీలించుకోవడం తప్ప మరొక మార్గం లేదు. మారు మనస్సు పొందండి అని యోదయ అరణ్యంలో ప్రకటించడం మొదలు పెట్టాడు. లవోదికయ సంఘానికి మారు మనసు కావాలి, ఎఫెసీ సంఘానికి మారు మనసు కావాలి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితేనే సరి. పొంది కాదు, మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుంచి తీసివేస్తాను. మొదటి క్రియలు చేయాలి. ఆ దినాల్లో మేము బాగా ప్రార్థించేవాళ్ళం, ఉపవాసం ఉండేవాళ్ళం. మా తాతలు నేతులు తిన్నారు, మా మూతులు చూడండి అంటే కుదరదు. మొదటి క్రియలు చేయడం లేదు, మొదటి ప్రేమ పోయింది అని మరొకసారి ప్రకటిస్తూ ఉన్నాడు యోహాను ఇక్కడ. చాలా ఉద్దండులైన జ్ఞానము కలిగిన పరిసయ్యుల మధ్యలో, సద్దూకైల మధ్యలో యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొందితేనే పరలోక రాజ్యం దగ్గర పడింది, మార్పు చెందండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ మొదటి క్రియలు చేయండి. మర్చిపోయారు మొదట్లో ఉన్న భక్తి విధానం. ఆ రోజుల్లో అయితే ప్రతి చిన్న తప్పు చేసినా క్షమాపణ అడిగేవాళ్ళం. ఈరోజు మనకి అహం అడ్డొస్తుంది, మన ఈగో దెబ్బతింటుందేమో అని క్షమాపణకు వెళ్ళలేకపోతున్నాం, విమర్శించుకుంటున్నాం, సరిదిద్దుకోలేకపోతూ ఉన్నాం. సహోదరుడా, సహోదరి, నేను మనవి చేస్తున్నాను, నేను సాధన చేశాను, సాధన చేస్తూ ఉన్నాను, ఇప్పటికీ మారు మనసు పొందుతూ ఉన్నాను, ఇప్పటికీ మారు మనసు పొందుతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మారు మనసుకు సంబంధించిన విధానంలో మన జీవితం సాగకపోతే పరలోక రాజ్యం మనం ప్రవేశించలేము. సంఘం, లవోదికయ సంఘంకి మారు మనసు అవసరమైంది, ఎఫెసు సంఘానికి మారు మనసు అవసరమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితం చేదారిపోయిందా? వెనకబడిపోయావా? నీవు ఆత్మలో పురోగమనమా, తిరోగమనమా? ముందుకెళ్తున్నావా, వెనక్కి వెళ్తున్నావా? పరీక్షించుకోవాలని ప్రభు పేట నీకు మనవి చేస్తున్నాను. పురోగమనం అయి ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితం. ఆ రోజుల్లో బాగా ప్రార్థించేవాళ్ళం, నిష్ఠగా ఉండేవాళ్ళం, భక్తి చేసేవాళ్ళం. ఇప్పుడు తిరోగమనం అయిందా? యోహాను భక్తుని ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూద్దాం.